శ్రీ సాయి సచ్చరిత్రం 45వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదాము. దహనులో బీవీ దేవి గారి ఇంట తల్లి ఆచరించు ఉద్యాపన వ్రతం, బాబా వెలుట, బాంద్రాలోని హేమడ్ పంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనం పోవుట. తొలి పలుకులు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహానిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలో పంపించి భేదభావం నశింపజేసెను, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడం భేదం లేక తమకు నమస్కరించిన వారిని ఆధారంతో హక్కున చేర్చుకొనడి వారు. వర్షాకాలంలో నదులు కలియును సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తికి స్థాయిని శిష్యునికిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తులు లీలను పాడెదరు వారు భగవంతుని లీలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రలు గలదరని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలో కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవీ దేవి గారు మమల్తాదారు గారు నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వారిని ఉద్యాపన చేసి ఉండవలెను. ఈ కార్యంలో 100 నుంచి 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యములకు ముహూర్తం నిశ్చయించెను. దేవుగారు బాబూసాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసెను. అందులో బాబాయి శుభకార్యముకు దయచేయగలవనియు వారు రాకున్నచో అసంతృప్తముగా ఉండునని వ్రాసెను. జోగ్ ఆ ఉత్తరమును చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకుని వారికి నేను మరువను. నాకు బండి కానీ, టాంగాను కానీ, రైలు కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి యొద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు నేను ఇంకొక సంతర్పణ వచ్చేదనమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినది దేవునికి వ్రాసెను. దేవుగారు ఎంతో సంతసించిరి. కానీ బాబా రహదారుయి నియమంగం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అశక్యమైనదని ఏమీ లేదు. వారు సర్వాంతర్యామి ఒకటి హఠాత్తుగా నేనే రూపమైనను వచ్చి తమ వాగ్దానం పాలించవచ్చును అనుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహన స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయి మిషన్తో వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసి ఊరిలోనికి పోయి మమల్తాదారును కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తాదారే అచటికి వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసి దేవుగారిని పరిచయం ఉనర్చెను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో నేదో మరొక చందా పట్టి రాబూసాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచట నుండి పోయెను. ఈ ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో నుంచి వచ్చి 10 గంటలకు దేవు గారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనుల్లో దేవు గారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదని భోజనముకై వచ్చి తినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహం మీదే అనెను. అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్ళు నాతో నున్నారు అనెను. దేవు మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియు తామే స్వయంగా వచ్చేదమనియు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగ్గా 12 గంటలు ముగ్గురు వచ్చి సంతర్పణతో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవు గారు బాబూసాహెబ్ జోగుకు ఉత్తరం రాశాను. అందులో బాబా తన మాట తప్పానని వ్రాశాను. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దాన్ని తెరవక మునిపే బాబా ఇట్లనను: వాగ్దానం చేసి దగా చేసిందంటున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతేనే కానీ నన్ను పోల్చుకొని లేకపోయాను అని వ్రాయచు అట్టివాడు నన్ను పిలువనేలా?
సన్యాసి చందాల కొరకు వచ్చానని అనుకున్నాను. అతని సంశయంను తొలగించుటకే మనమిద్దరంతో వచ్చేదనమంటిని. ముగ్గురం సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకుంటకు ప్రాణంలైనా విడిచెదను. నా మాటను నేనెప్పుడు పొల్లిపోను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందమును కలుగచేసెను. బాబా సమాధానం అంతయు దేవుగారు రాసెను. దాన్ని చదవకనే దేవుకు ఆనంద బాష్పం దొరడెను. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదట రాకచే తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట మనమిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనని మాటను తాను గ్రహింపలేక మోసపోవటం మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలిగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఎండలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనునది ఈ కథ వలన స్పష్టపడుచున్నది. ఇక బాబా తన ఫోటో రూపంలో సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథ చెప్పేదము. 1917 సంవత్సరంలో హోలీ పండుగ నాడు వేకుజామునే హేమట్ పంత్కు ఒక దృశ్యం కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనముకు వారింటిలోనికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్రలో నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజంగా లేచి చూచేసరికి సన్యాసి బాబా గారిని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తు తెచ్చుకొని సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చెను. బాబాగారి సహవాసం 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకోలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తాను భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనంకు వచ్చుగానం కొంచెం బియ్యం ఎక్కువ పోయేవలనని చెప్పాను. అది హోలీ పండుగ దినం. వచ్చివారెవరని, ఎక్కడి నుండి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమె అనవసరంగా పెడదాన్ని పట్టించగా ఆమె ఇంకొక విధంగా భావింపుకున్నట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియచేశాను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన ఇంటి వారింటి బాంద్రాకు వచ్చినాయని ఆమెను సంశయం కలిగాను. అందులకు హేమట్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరైనాను పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదనుకుండెను. మధ్యాహ్న భోజనముకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నం సర్వం సిద్ధమయ్యెను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గుర్లు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు కమర్చిరి. గృహంలోని వారందరూ కొడుకులు, మనములు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలమును అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలకు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండం పెట్టిరి. అన్నశుద్ధిమయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించడానికి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రమునకు శ్రీకృష్ణుడు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభించబోగా మేడమెట్లపై చప్పుడు వినిపించాను. హేమట్ పంత్ వెంటనే పోయి తలుపులు తీయగా 2 మనుషులు అచట ఉండిరి. ఒకరు అలీ అహ్మద్, వేరొక మౌలానా ఇస్ముజ్జఫర్. ఈ ఇరువురు వడ్డన మంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుట గమనించిరి. హేమట్ పంత్ను క్షమించమని కోరి ఇట్లు చెప్పి, భోజన స్థానం విడిచిపెట్టి మా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువు నీవు తీసుకొనుము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతం అంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత్ర వారపత్రికను కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమట్ పంత్ కాగితం విప్పి చూచుచరికి అందులో పెద్ద యుగంలో చక్కని బాబా పటం ఉండెను. అతడు మిగిలి ఆశ్చర్యపోయాను. అతని మనసు కరిగాను. కండ్ల నుండి నీరు కారెను. శరీరం గగుర్పాటు చెందెను. అతడు వంగి పటంలోనున్న బాబాకు పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధంగా తన లీలలిచి ఆశీర్వదించనని అనుకునేను. గొప్ప ఆసక్తితో నీకా పటం ఎట్లు వచ్చెనని అలీ మహ్మద్ అడిగాను. అతడు ఆ పటముక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించి వివరణనియు తర్వాత తెలియచేసేదననియు. తక్కిన వారు భోజనమును కనిపెట్టుకుని నుటిచే త్వరగా పొమ్మని అనెను. హేమట్ పంత్ వారి అభినందనలు తెలిపి భోజనశాలకు వెళ్ళిపోయాను. ఆ పటం బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటంలోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులై అయ్యిరి. ఇదంతయు నెట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధంగా బాబా హేమట్ పంత్కు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానం పాలించుకు
తెచ్చుకొనెను. ఆ ఫోటోలో వివరములను అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దాని హేమట్కు ఎందుకు ఇచ్చెను అనునది వచ్చే అధ్యాయంలో చెప్పుకొనెదము. శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయం సంపూర్ణ.